ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్న సంపూర్ణ కార్తీక పురాణంలో భాగంగా ఇది 8వ రోజు. 8వ రోజున 15, 16 అధ్యాయములు పారాయణం చేయవలెను. 15వ అధ్యాయంలో కార్తీక దీపారాధన, ఆ మహిమతోటి ఎలుక దివ్యపురుషుడుగా ఎలా మారిందో తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెబుతున్నారు. ఈ కార్తీక మాసం రోజున శివకేశవుల ఆలయాలలో దేనిలోనైనా దీపారాధన, నృత్యము, గానము, దీపాల మాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారు. ద్వాదశి రోజున స్వామివారిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు. ఇతరులు పెట్టిన దీపం పైకి పెట్టి ఆ జ్యోతిని ప్రజ్వలింపజేయడం వల్ల వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమైపోతాయి. ఆరిన దీపాన్ని వెలిగించిన వారికి పుణ్యం అపారంగా లభిస్తుంది. అట్టివారిని సందర్శించిన వారి పాపాలు సైతం భస్మీపటలమైపోతాయి. ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెబుతాను అంటూ వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెబుతున్నారు. మహారాజా, సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది. అక్కడకు నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు వచ్చాడు. అది కార్తీక మాసం. మానవ ధర్మ ఆచరణాలైన జప, తప, స్నాన, సంధ్యాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు, ముగ్గులు పెట్టాడు. పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు, నూనెలు, వత్తులు కొని తెచ్చాడు. దైవ సన్నిధిలో 12 ప్రమిదలను వెలిగించి స్వామివారికి కైంకర్యం చేశాడు. ఇలా నిత్యం చేస్తూ తన నియమ నిష్ఠలను అనుచరిస్తున్నాడు ఆ కర్మిష్టి. ఆ ఆలయంలోని కలుగులో ఒక ఎలుక ఉంటుండేది. ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి. ఆనాడు తినడానికి ఏమీ దొరక్క ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది ఆ ఎలుక. ఎక్కడా ఏమీ లభించలేదు. ఆలయంలోని దీపాలలో కొడిగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న వత్తిని నోట కరుచుకుని లాగింది. తినడం సాధ్యపడక పక్క ప్రమిద వద్దకు వెళ్ళింది. నోటగల వత్తి వల్ల ఆ దీపం వెలిగింది. వెలిగిన దానిని విదిలించుకొనబోగా ఆ వత్తి మొదటి ప్రమిదలో పడి ప్రజ్వలిల్లింది. ఈ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషికము మనుష్యాకృతిని పొందింది. అతన్ని చూసిన యోగీంద్రుడు, అయ్యా, నీవెవరు అని ప్రశ్నించాడు. మునీంద్ర, నేను ఈ ఆలయపు కలుగులో నివసిస్తున్న ఎలుకను. ఎంతో కాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు. మీరు పెట్టిన దీపతోరణంలో ఆరిన దీపాన్ని నోట కరుచుకుని ఆవల ప్రమిదను తాకగా నా నోట ఉన్న వత్తి మండగా ఆరి ఉన్నట్టి ప్రమిదలో విడిచాను. తక్షణమే మనుష్యాకృతిని పొందాను అని వివరించాడు. అంతా ఆ మాటలు విని దివ్యదృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు. అయ్యా, నేడు కార్తీక శుద్ధ ద్వాదశి. తినడానికి ఏమీ దొరకక వస్తున్నావు. ఆహారాన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు. స్వామి సన్నిధానంలో ఉన్న దీప జ్వాలను చూసి అందు ఆరి ఉన్న ప్రమిదలోని వత్తిని తినదగినదన్న భ్రమతో నోట కరిచి ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో ఈ వత్తి జ్వలించింది. ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది. నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి. మానవాకృతిని పొందావు. పూర్వజన్మలోని పాప ఫలమే నిన్నిలా మూషికంగా జన్మెత్తేటట్లు చేసింది. అంతటా మనుష్యాకృతిని పొందిన దివ్యస్వరూపుడు, అయ్యా యతీంద్ర, స్వామి, కేవలం నేనొక ఎలుకను, అల్పజీవినైన నాకు ఈ దుర్లభమైన మోక్షము ఎట్లా సిద్ధించింది? పూర్వజన్మలో నేనెవర్ని? నేను చేసిన పుణ్యమేమి? ఎందువలన నేను ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చింది? నేను మరల ఇట్లు దివ్య పురుషులను అగుటకు కారణమేమిటి? నా యందు దయ ఉంచి ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాను. మీరు దివ్య దృష్టి గల తపస్సంపన్నులు. నా సందేహాలను తీర్చి పుణ్యం కట్టుకోండి స్వామి అని అర్థించాడు ఆ దివ్యపురుషుడు. యతీంద్రుడు ఎలుక దివ్యపురుషుడిగా ఎట్లయ్యనో వివరించసాగాడు. నాయన దివ్యపురుష, నువ్వు పూర్వజన్మలో
బాహ్లికుడనే జైమిని గోత్ర బ్రాహ్మణుడవు. ఆ జన్మలో నీవు నిరంతర ధనార్జనపరుడవై, సంసార పోషణ పరాయణుడవై, ఆధ్యాత్మిక చింతన రహితుడవై, ధనలుబ్ధుడవై జీవించావు. స్నాన సంధ్యాదులు విస్మరించావు. పండితులను, సాధు సజ్జనులను నిందించేవాడివి. దేవతార్చనలను విస్మరించావు. ఒక దైవ దర్శన గాని, పూజలు గాని నిర్వర్తించక నిరంతరం ధనాపేక్షతో మెలిగావు. అర్థం కోసం, అంటే డబ్బు కోసం శ్రాద్ధ భోజనాలకు కూడా వెళ్ళేవాడివి. నీకొక వ్రతము లేదు, ఉపవాసం లేదు. దొరికినంతకు తినడమే ధ్యేయంగా పెట్టుకున్నావు. అంతేకాక బలులను, పిశాచ బలులను కూడా ఆరగించావు. వేద మార్గాన్ని తప్పి చరించావు. అందగత్తి అయిన భార్యను తృణీకరించి సేవకురాలితో కులికేవాడివి. సేవిక చేతి అన్నమును తినేవాడివి. అత్యంత హీనంగా ప్రవర్తించేవాడివి. దాన ధర్మాలనేవి లేకుండా పాలు, పెరుగు, నెయ్యి అన్నీ అధిక ధరలకు అమ్ముకుంటూ ధనార్జన చేశావు. నీవు తినక, ఒకరికి పెట్టక, దాన ధర్మాలు చేయక కూడబెట్టిన ధనమంతటిని భూమిలో దాచిపెట్టావు. నీ కర్మేమో గాని అది నీకు గాని, భార్యాపుత్రులకు గాని అక్కరకు రాలేదు. ధనాశతో అందరినీ పట్టి పీడించే ఆ బాహ్లికుడు హఠాత్తుగా మరణించడంతో అతడు సంపాదించిన ధనము భూస్థాపితమై ఎవ్వరికీ అక్కరకు రాకుండా పోయింది. అంత్యమున ఆయా పాప ఫలితముగా బాహ్లికుడు నరకలోకంలో శిక్షను అనుభవించసాగాడు. అనంతరం మరుజన్మలో ఎలుకగా పుట్టావు. ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి పుణ్యదినమవటం వలన తెలియకుండా నీవు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించాక ఆ పుణ్యవశంన ఇప్పుడు దివ్య పురుషుడిగా అవతరించావు. దీనికి కారణం నీ పాపాలన్నీ పటాపంచలైపోవడమే. కావున కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినచో ఆ వచ్చే పుణ్య ఫలితం అంతా ఇంత అని చెప్పలేము. కాబట్టి కార్తీక మాస వ్రతాచరణ అత్యంత పుణ్యదాయకం. దీనివలన 7 తరాల వారు సుఖింతురు. గత జన్మల పాపముల నుండి విముక్తి వస్తుంది. పుణ్యాత్ములైన పరమపదం పొందుతారు అని చెప్పాడు. నాటి నుండి ఎలుక జన్మ నుండి విముక్తి పొందిన ఆ దివ్య పురుషుడు ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రత ఆచరణలో నిష్ఠాగరిష్ఠుడై ఉండి దాన ధర్మములు చేస్తూ అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము భగవదారాధనలతో కాలం గడిపి చివరకు మోక్షప్రాప్తిని పొందాడు. కావున కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిష్ఠతో భగవదారాధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనాపరుడై నిష్కల్మషంగా నిర్మలమైన మనస్సుతో స్నాన, దాన, పూజ, దీప, పుష్పాదికాలను ఆచరించేవాడు శ్రీమన్నారాయణునకు అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. అంత్యమున పాపరహితుడై విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు అంటూ జనకునికి బోధించాడు వశిష్ఠ మహర్షుల వారు. ఇంతటితో 15వ అధ్యాయము సమాప్తం. ఇక 16వ అధ్యాయంలోకి వెళ్దాం. ఓ మిథిలానగర అధిపతి, ఈ కార్తీక మాసమంతా శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసము నెల రోజులు తాంబూల దానమును చేసిన వారు వచ్చే జన్మలో ఉన్నత పదవులను అలంకరిస్తారు. ఈ నెల రోజులు విష్ణు సాన్నిధ్యంలో రోజుకొక్క దీపం చొప్పున వెలిగించిన వారు స్వర్గలోకములలో విష్ణుగాములు అవగలరు. ఈ కార్తీక పౌర్ణమి రోజున నియమనిష్టలతో శ్రద్ధాభక్తులతో ఆదిత్యుని పూజించిన, సూర్యుని ఎదుట స్నాన, దాన, జపాలను చేసినవాడు సంతానవంతుడు కాగలుగుతాడు. ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయను విష్ణు సన్నిధిలో ఒక సద్బ్రాహ్మణునకు దక్షిణగా తాంబూలాదులతో సహా దానమిచ్చినవాడు ఆరోగ్య ప్రాప్తిని పొందుతాడు. అతని వద్దకు వ్యాధులు దరిచేరవు. ఆకస్మిక ప్రమాదాలు, మరణాలు, గర్భ విచ్ఛేదనాలు సంభవించవు. కావున ఈ కార్తీక మాసంలో విధి విధానమున శివ పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, బ్రాహ్మణులకు అన్న సంతర్పణ, వస్త్రాది దానములు చేసినవారు మరుజన్మలో విష్ణు సాయుధ్యాన్ని పొందగలరు. ఇందులో ఎట్టి సందేహము లేదు. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయు పుణ్యకార్యములు అనంతరమైన ఫలితాన్నిస్తాయి. ఈ కార్తీకంలో
ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోర నరకాన్ని పొందుతారు. శుక్లపాడ్యమి మొదలు ప్రతిదినం మొత్తం 30 రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం వద్ద గాని దైవ సాన్నిధ్యం వద్ద గాని ఉంచిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం సూర్యుణ్ణి ఆరాధించిన వారు సంతాన ఫలాన్ని పొందుతారు. దక్షిణ తాంబూలాలలో నారికేల ఫలాలు దానం చేస్తే సద్బుద్ధి కలిగి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు. దీపస్తంభాన్ని దర్శించిన వారి పాపాలు సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లు తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని మానుతో గాని స్తంభాన్ని పాతి దానిపై తిలలు గల ప్రమిదలతో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ. ఇందువల్ల మానులకు మనుషులకు పునర్జన్మ కలిగిన ఇతిహాసము ఒకటున్నది, వినవలసింది అన్నాడు వశిష్ఠ మహర్షుల వారు. మాతంగ మహర్షి ఆశ్రమంలోని విష్ణాలయానికి ఒక కార్తీక మాసంలో మునులు షోడచోపచారాలతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేస్తున్నారు. వారిలోని ఒక వృద్ధ మునీంద్రుడు వారిని ఉద్దేశించి, మునులారా, వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయమందు దీపస్తంభాన్ని ఉంచుదాం, అది పుణ్యప్రదమైన పని కదా అన్నాడు. అందుకు ఆ మునులంతా అంగీకరించారు. వారంతా అరణ్యానికి వెళ్ళి ఒక నిటారైన మ్రాణును తెచ్చి ఆలయం ముందు పాతారు. శాలిధ్యానం తిలలతో కూడిన నేతి ప్రమిదలతో దీపాన్ని వెలిగించి స్తంభంపై నుంచి భక్తితో ప్రదక్షిణలు నమస్కారాలు చేశారు. అనంతరం వారంతా పురాణ కాలక్షేపం చేస్తున్నారు. అంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగిపడింది. ఏమిటిలా జరిగిందని చూస్తుండగానే అందునుండి ఒక మనుష్యాకృతి ఆవిర్భవించింది. ముందుకు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. మునులందరికీ ఆశ్చర్యం కలిగింది. పుణ్యపురుషులారా, నేనొక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటు లేని సంపన్నుడను. కులవృత్తి గాని కులాచారములు గాని నేను ఎరుగను. దాన ధర్మాలు దైవ కార్యాలు వాటి ప్రసక్తే నాకు లేదు. చాలా నిరంకుశంగా బ్రతుకుతుండేవాడిని. నన్ను ఆశ్రయించి వచ్చిన వారిని నిష్ఠుర వాక్యాలతో అవమానించేవాణ్ణి. తులనాడి రిక్తహస్తాలతో వారిని వెళ్ళగొట్టేవాణ్ణి. పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అనే భేదం లేకుండా హీనంగా నిర్దయగా చూసేవాణ్ణి. అందువలన నేను అనేక జన్మలెత్తి నరకయాతనలు అనుభవించాను. నానా జన్మల అనంతరం అడవిలో మ్రానునై జన్మించాను. ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ గాలికి ఊగిసలాడుతూ జీవిస్తున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి ఇక్కడికి తీసుకొచ్చి నిటారు మ్రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టి నాపై దీపాన్ని ఉంచారు. మీరు చేసిన ఈ మంచి కార్యం వలన మ్రాను జన్మ తొలగిపోయి మనుష్య జన్మ దొరికింది. పూర్వజన్మల స్మృతి కలిగింది. పుణ్యపురుషులారా, పరమ నికృష్టమైన నాకీ నరజన్మ కలిగిన వైనము తెలియజేయవలసింది అని వేడుకున్నారు. పోయి ధనలోభి, ఇది కార్తీక మాసం, చాలా గొప్పదైన మాసం. చేసిన పుణ్యకార్యం ఎంతటిదైనా అది అపారమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. సన్మార్గులకు దైవారాధకులకు కలుగు పుణ్యము వర్ణనాతీతం. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా కించిత్ పుణ్యప్రాప్తి వల్ల పునీతులవుతారు. పశుపక్షాదులకే కాక మ్రాణులకు, రాళ్లకు సైతం పుణ్యఫలం కలుగుతుందని చరిత్ర చాటుచున్నది అని అంగీరస మహర్షి యోగ దృష్టితో పరిశీలించి ఆలయం ముందు దీపాన్ని మోసిన కారణంగా పాపాలన్నీ పటాపంచలైపోయి నీ పూర్వ నరజన్మ నీకు కలిగిందని వివరించాడు. ఇంతటితో 16వ అధ్యాయం సమాప్తం. ఇక రేపు 9వ రోజు 17, 18 అధ్యాయములు పారాయణ చేద్దాం. అంతవరకు సెలవు. ధన్యోస్మి.